యేసుక్రీస్తు నామమున నేను కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ప్రభు యొక్క పునరుత్థాన దినం మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికై దేవాది దేవునికి వందనాలు తెలుస్తున్నాం. కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, అమాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చాలము. ఎన్నో వచ్చిన చదువుతాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించి 12వ వచనం చదువుతాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించకూడదు. నేను ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని నిమిషం వల్ల వస్తుంది. ప్రేమ కలిగించండి. గొప్ప కలిగిన దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాదము చెంత చేరి మీ నామాన్ని స్తుతించే అవకాశం ఇచ్చారు. ఈ మరణ పునరుత్థాన దినం ఈ ఆరాధనలో ఇదివరకు మీరు జరిగించినటువంటి ఆరాధన కార్యక్రమానికి మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ వాక్య ధ్యానంలో మీరు సహాయం దయచేయండి. చదవబడినటువంటి లేఖన భాగం నుండి మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు అందించండి. ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి, మీరు ఆకలి సిద్ధపడడానికి, మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు మీతో పాటు పరలోకంలో మేము ఉండటానికి మా జీవితాలను మీ గ్రంథంలో సరిపోల్చుకొని సరిచేసుకొని నిశ్చితానుసారంగా జీవించడానికి మీ సహాయం దయచేయండి. నన్ను మీ పిల్లలకు మరుగుపరచండి. గ్రంథం మీది, ప్రజలు మీ వారు. మీ ప్రజలతో మీరే మాట్లాడండి. మీరు మహిమపొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపించుకోమని త్వరగా రానైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. వచ్చిన మాట 3వ అధ్యాయం 5వ వచనము, 3వ అధ్యాయము 12వ వచనం. ఈ 2 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా దాని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాసినటువంటి ఈ లేఖలో ఆయన తన ప్రజలైనటువంటి వారు, కొలస్సీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ సూటిగా రాసినట్టు మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు, అపోస్తుడైన పౌలు భక్తుడు ఆయా సంఘాలకు దర్శించినప్పుడు అక్కడున్న పరిస్థితులను పూర్తిగా ఆకలింపు చేసుకొని అవసరమైన చోట సూచనలు ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు, కొన్నిసార్లు వాళ్ళని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. కనుక ఆయన ఏదైతే పరిశీలన చేశాడో వాటిని సూటిగా చెప్పడానికి ఎక్కడ కూడా ఆయన మొహమాట పడలేదు. ఉన్నది ఉన్నట్లుగా ఎవరో బాధపడతారనో లేకపోతే అలాంటివి ఏం ఆలోచన చేయలేదు. దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని అర్పించి మరణించి తిరిగి లేచి పరలోకానికి చేపించి మరలా వచ్చి సంఘాన్ని తీసుకుని పోయేటువంటి ఈ ప్రక్రియలో ఎవరైతే దానికి అనుగుణంగా లేరో ఆ విషయాలను ఆయన సూటిగా చెప్పాడు. చాలాసార్లు మనము కొంతమందితో సూటిగా మాట్లాడలేము. వాళ్ళు బాధపడతారనో లేకపోతే మనకు దూరం అవుతారనో లేక మనకు శత్రువులుగా తయారవుతారనే ఉద్దేశంతో అని ఎలా డిప్లొమాటిక్గా అంటారు, అలా మాట్లాడి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఎందుకు అని అంటే ఆయన అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నది అని చెప్పగలిగినటువంటి ధైర్యవంతుడు. మనం చెప్పగలం అన్నమాట. మన బిడ్డలుగానే చెప్పగలమా మీరు నన్ను పోలి నడుచుకోనండి అని? అంత సాహసం చేయలేము. జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పగలమే కానీ నన్ను చూసి నన్ను ఫాలో అవి చెప్పగలమా? కొన్ని విషయాల్లోనే ఫాలో అవ్వమంటాం కదా. అన్ని విషయాల్లో
పాలోమ చెప్పేంత ధైర్యం మనకు లేదు. కనుక ఆయన సంఘం ఎలా ఉండాలో ఆయా సంఘాలు దర్శించినప్పుడు కొలస్సీ సంఘానికి కొన్ని మాటలు ఆయన సూటిగా తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినటువంటి 5వ వచనము, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా కొన్ని విషయాలు రాశాడు, చంపివేయుడి అని అంటున్నాడు. చాలా విషయాలు రాశాడు అక్కడ. 8వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటి మనం చదివించచ్చు. ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్క వారం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటన్నిటిని హోలిస్టిక్గా చూద్దాం, ఒకే ఉద్దేశంతో మనం చూద్దాం. ఒక్కొక్క దాన్ని చాలా సమయం అవుతుంది కాబట్టి ఒకసారి చదువుతున్నాను. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలను అయిన ధనాపేక్షను చంపివేయుడి. కనుక వాటిలో గమనించాడో లేక అక్కడ ఉంది అనే మాట నేను చెప్పడం లేదు. కానీ ఈ విషయాల పక్కన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మీ అవయవములను, మనకు తెలుసు సంఘమునకు శిరస్సు ఆయనే. సంఘము ఆయన యొక్క వివిధ అవయవాలు అనే మాట కూడా ఆయన రాశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సుగా ఉన్నప్పుడు తల ఒక్కటే పరిశుద్ధంగా ఉండడం కాదు, కానీ అవయవములన్నీ కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మీ అవయవములను ఎవరు తెలియజేస్తున్నాడు అంటే రక్షించబడి మారు మనసు పొంది సంఘములో ఉన్నవారికి ఈ మాటలు సూటిగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ ఆయన గమనించినటువంటి అంశాలు. కాబట్టి ఒక్కొక్క మాట చూసినట్లయితే అక్కడ మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను. సో ఈ విషయాలు ఆయన గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేము దేవుని బిడ్డల వీటి వల్ల వచ్చే నష్టం ఏంటి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు మనకి సూటిగా చెప్పాడు. నేను పవిత్రులను కనుక మీరును పవిత్రులై ఉండుడి అని చెప్పడం కాకుండా ఈ లోకంలో పవిత్రంగా జీవించడం ఎలాగో చేసి చూపించాడు ప్రభు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోలేదు. ఇది సాధ్యమా? ఒకవేళ ప్రభు అలా జీవించకుండా పరలోకం నుండి చెప్పి ఉంటే మనం చాలాసార్లు అంటాం, వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుందండి ఈ విషయం, వాళ్ళ సన్నివేశంలో ఉంటే తెలుస్తుందండి. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు దాసుని స్వరూపం ధరించి పవిత్రుడుగా ఈ లోకంలో జీవించడం ఎలాగో చూపించి నేర్పించి ఆయన మరణించి తిరిగి లేచి పరమకు తీసుకుంటాడు. కనుక ఆయన చూపించిన మార్గములు మనం నడవలసిన అవసరం. ఇది అసాధ్యమేమీ కాదు. ప్రభు ఒకవేళ అసాధ్యమైతే ప్రభు వారు ఈ లోకంలో అలా జీవించే అవకాశం ఉండేది కాదు. కానీ ఆయన జీవించాడు అంటే మనుష్య రూపంలో రక్త మాంసములు ధరించుకొని సశరీరుడుగా ఈ లోకానికి ఎత్తించినటువంటి దేవుడు, జీవించి చూపించినటువంటి దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది. కనుక వాటిని చంపివేయమంటున్నాడు. ఎందుకు చంపివేయమంటున్నాడు చూద్దాం. వాటి వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో వీటన్నిటి గురించి మనకు తెలిసి చాలాసార్లు విన్నాం. వాటి వల్ల వచ్చే నష్టం ఏంటో మనం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము మత్తయి సువార్త 15:19 ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చదవబడేటువంటి ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎందుకు దేవుడు వీటిని చంపివేయమన్నాడు? నీ అవయవములను పాడు చేసేటువంటి వాటిని చాలా మాటలు చదువుకున్నాం మనం. కొలస్సీలో రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి వాటికంటే ఇంకొన్ని మాటలు మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఎందుకు వీటిని చంపివేయాలి? దురాలోచన, చెడ్డ ఆలోచన, కామాతురత, ఇలాంటివన్నీ కూడా ఎందుకు చంపివేయాలి అని అంటే ఇవి హృదయములో నుండి వస్తాయి అని అంటున్నాడు. ఇర్మియాలో మనందరికీ తెలిసిన మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దాన్ని శుభ్రం చేయడానికి ప్రభు వారు వచ్చారు లోకానికి అంటున్నాడు. హృదయములో నుండి అవి బయలుదేరి వస్తున్నాయి కనుక నీ హృదయము పాడైతే మిగతా మొత్తం కూడా అంతేనా? అంతే కదా. హృదయము పాడైతే మనస్సు అని అంటాం కదా, హృదయం అంటే హృదయములో నుండి వస్తాయి కాబట్టి నీ హృదయములో అట్లాంటి వాటిని ప్రభువు చెప్పిన మాట, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక నువ్వేం చేయాలి అని అంటే వీటిని చంపివేయాలి అని అంటున్నాడు.
చాలా విషయాలు ఉన్నాయి, శరీర సంబంధమైనటువంటి విషయాలు అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని ఎందుకు చంపివేయాలి అంటే ఇవి లోపల నుండి వచ్చి ప్రభువుకు దూరముగా చేసేటువంటి జీవధారలు ప్రవహించవలసినటువంటి ఆ హృదయంలో నుండి ఇలాంటి చెడ్డవి ప్రవహించటానికి లేక నివసించటానికి లేక ఏలటానికి మీరు అవకాశం ఇవ్వవద్దు అని చెప్తున్నాడు. అందువల్ల వాటిని చంపివేయండి. ఈ బయలుదేరేది ఎక్కడి నుంచి? హృదయములో. మనకు తెలుసు కదా ఒక విషయం, ధనవంతుడైనటువంటి వ్యక్తి తన పంట పొలం బాగా పండినప్పుడు తన ఆస్తిని అంతటిని చూసుకొని ఏమనుకున్నాడు? నా ప్రాణమా ఇనుము రాగుము నీకు కావలసినంత విస్తారమైన, ఇంకా సరిపోవట్లేదు, నాకు గొడవ కట్టించేస్తాను నేను అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సాయంత్రం వేళ బహుశా పొలంలో పడిన పంట వచ్చిన డబ్బంతా చూసుకొని ఆయన బెడ్ మీద హాయిగా పడుకొని ఆలోచించుకుంటున్నాడు ఈ మాట. ఓ ఎంత బాగా పడినది పంట, ఎన్ని డబ్బులు వచ్చినాయి, కాబట్టి నాకు ఇంకా వెనక ప్రాబ్లమే. కనుక నా ప్రాణమా నీకు కావలసినంత ప్రభు చక్కని మాట అన్నాడు. ఈ ఫూల్ అన్నాడు కదా, వెర్రివాడా ఈ రాత్రి. కారణం నీ హృదయంలో నుంచి ఎలాంటి మాట వస్తుందో. నిజానికి కష్టపడ్డాడు కానీ అది దేవుని సహాయం అనుకున్నాడా? అనుకుని ఉంటే చాలా బాగుండేదేమో కదా. ప్రభువా ఎంత ఆస్తి ఇచ్చావు, ఇంత మంచి పంటలు ఇచ్చావు, నీకు వందనమయ్యా అని ఒక మాట చెప్పుకుంటే ఎంత బాగుండేదో. నేను కష్టపడ్డాను, హృదయం ఎంత ఎలాంటి పని చేసిందో. ఆ రాత్రి వేళ ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి వేళ నీ హృదయం నీ యొక్క ఎవడనుభవిస్తాడు ఇవన్నీ. కనుక హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హృదయంలో నుంచి ప్రవేశించినటువంటివి అది నరకానికి దారి చేస్తాయి అని, అది ప్రభువును దూరం చేస్తాయి అని అంటుంది. మనకి మాట చదువుదాం, మార్కు సువార్తలో చదువుదాం, 7:21 చదువుదాం. చూడండి, మార్కు సువార్త 7:21 చదువుతాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి జారత్వములు, దొంగతనములు, ఎందుకు వీటిని చంపివేయమన్నాడు అని అంటే ఒక్కొక్కసారి లిస్ట్ ఎంత ఇస్తుందో చూడండి. ఒక్కొక్క దగ్గర 10-15 లిస్టులు ఉన్నాయి, బోల్డ్ అని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చంపివేయమంటున్నాడు అంటే మనుషుని అపవిత్రపరచును అని అంటున్నాడు. మనం ఇదే మార్కు సువార్తలో చూస్తే అక్కడ ఒక యవనస్తుని మనం కనుక చూస్తే ఒకసారి కూడా జ్ఞాపకం చేశాను. ద అన్క్లీన్డ్ స్పిరిట్, శుద్ధి చేయబడనటువంటి ఆత్మ. జరాసీనుల దేశంలో ఆయన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చూసినటువంటి వ్యక్తి. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాసిబడి ఉంటుంది, ద అన్క్లీన్డ్ స్పిరిట్, శుద్ధి చేయబడనటువంటి. దేవుడు ఎందుకు ప్రభు కొలస్సీ పత్రికలో పౌలు గారు రాయించి ఇచ్చారు ఇక్కడ అంటే, ఇక్కడ మార్కు సువార్తలో మనకు అది మనుషుని అపవిత్రం చేస్తుంది. నేను వస్తున్నానండి, వస్తుంటే వాళ్ళు షార్ట్ కట్లో అని ఆ ర్యాపిడో వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడంతా పొగదుంది, రాత్రి అంతా వర్షం పడింది కదా, నా షూ ఎంత దరిద్రంగా తయారైపోయింది. అది వేసుకొని ఇంట్లోకి వస్తే ఊరుకుంటారా? నేను శుభ్రంగానే ఉన్నాను, నా షూస్ ఎలా ఉన్నాయి, నాకే చిరాకుగా ఉన్నాయి. ఆ పొరదలో కాలు దిగిపోయి షూ అంతా పొరద కూడా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నా షూతో అలా వచ్చేస్తే ఏమైనా బాగుంటుందా? అది మన ఇంట్లోకి, మన బెడ్రూమ్లోకి, లేకపోతే మన డైనింగ్ హాల్లోకి మనం వెళ్ళగలం అలాగా? కేవలం ఒక చెప్పులు మాత్రమే అపరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లోకి మనం వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మన హృదయము అపవిత్రంగా. ఇక్కడ చివరి మాట అంటున్నాడు, అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి అని అంటున్నాడు. ఏదైనా అపవిత్రమైనటువంటిది మనం తాకినప్పుడు లేక మన శరీరం మీద ఉన్నప్పుడు ఎంత గిల్టీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు మేము నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే సమయంలో పొరపాటుని పేడ తగ్గితే ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆ కాలుని ఆ గడ్డికేసి, ఆ రోడ్డుకేసి, ఆ మట్టికేసి రుద్ది. ఇప్పుడంటే ఆ పరిస్థితి లేదు, వ్యాన్ ఎక్కడం వ్యాన్ దిగటమే కాబట్టి మనకు బాగలేదు. కనుక అది కడిగేసుకున్న దాని ఆ గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఏంటో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ దగ్గర వాష్ చేసుకున్నా కానీ కాళ్ళు ఏమీ లేకపోయినా కానీ ఆ తొక్కిన ఫీలింగ్ అనేటువంటిది పొరను పాడు చేసేది. అది ఎప్పుడు అయిపోయింది, శుద్ధి అయిపోయింది, కానీ మనసులో నుంచి మాత్రం అది ఆ తొక్కినటువంటి ఫీలింగ్
అది చాలా ఇబ్బంది పెడతా ఉండేది. దాన్ని కడిగేసుకున్నాం కదా, అయినా కానీ తొక్కాను నేను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, ఇవి హృదయములో ఉంటే అది మనిషిని అపవిత్రం చేస్తుంది అన్నట్టు. అందుకే బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మాట అపవిత్రాత్మ పట్టిన వాడకుడు అని బైబిల్ గ్రంథం చాలా సార్లు రాయబడి ఉంది. ఏంటి, ఏమి అపవిత్రపరుస్తున్నాయి ఇవన్నీ కూడా? ప్రతిసారి మనం దయ్యాలు పోతాలి అనుకుంటున్నాం కదా. అపవిత్రాత్మ అంటే మనకి తెలిసింది దయ్యమే. 7వ వచనం చివరి భాగంలో రాసినటువంటి మాట ఏంటి అని 21వ వచనం చివరి భాగం 23 చివరిలో, ఇవి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన అపవిత్రంగా ఉండడానికి వీళ్ళు పవిత్రమైనటువంటి దేవుని సముఖంలో ఎందుకు వీరు చంపివేయమన్నాడు అని అంటే, అవి హృదయంలో నుండి బయలుదేరితే హృదయాన్ని పాడు చేస్తాయి కాబట్టి మీరు వాటిని దూరపరచండి అని చెప్పాడు. తదుపరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఇవి మిమ్మలను అపవిత్రపరుస్తాయి అని అంటున్నాడు. ఇప్పుడు చాలా సామాన్యమైన మాటలే మనం మాట్లాడుకుందాం. అపవిత్రంగా ఉండి మనం ఇంట్లో మన మంచి ప్లేస్ మీద కూర్చోగలం, బెడ్ మీద, మంచి సోఫా మీద క్లీన్గా ఉన్నటువంటి. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, చాలా ఖరీదైనటువంటి గృహాల్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళినా ఇంకా మట్టి అంటే ఏమో అన్నంతగా శుభ్రంగా ఉంటాయి వాళ్ళు. అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు అమ్మో మన వల్ల ఏమైనా వాళ్ళకి ఆ టైల్స్తో లేకపోతే గోడలతో లేకపోతే కూర్చున్న కుర్చీలకి ఏమన్నా అపవిత్రత జరిగిద్దేమో అనుకున్నటువంటి ఇలాగున శారీరకమైన విషయాల్లో ఎంత అలర్ట్గా ఉన్నటువంటి మనం అన్నాడు, అపవిత్ర పరుస్తాయి మిమ్మల్ని, మీరు అపవిత్ర పరుచుకోవచ్చు. ఈ సందర్భంలో మనం పాత నిబంధనలో చూస్తే అంటున్నాడు, అపవిత్రత ఉన్నటువంటి వాడు పాడెము వెలుపల లోపలికి రావడానికి వీలు. అక్కడ చాలా రకాల అపవిత్రతలు ఉన్నప్పటికీ ఎవరైతే అపవిత్రతతో ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇంటికి దూరంగా ఉండాలి, పాడడానికి దూరంగా. అలా అయితే మనం ఎక్కడ ఉండాలో ఆలోచించండి. మనం మందిరంలో ఉంటున్నాము అని అంటే, దేవుని బిడ్డలుగా ఉంటున్నాము అని అంటే, మోషేకు కనపరుచుకున్న తరువాత, చేయవలసిన పనులు అర్పించిన తరువాత, ఆయన సర్టిఫై చేసిన తర్వాతే లోపలికి రావాలి. కనుక అపవిత్రత అనేటువంటి ఇవన్నీ కూడా మనం కొలస్సీ పత్రికలో రాసినటువంటి లోపల నుంచి బయలుదేరేటువంటి ఇవన్నీ కూడా మనుషుని దేవునికి దూరం చేస్తున్నాయి. దేవునికి దగ్గరకు రాకుండా ఉండటానికి అపవిత్రత చేత నిండినటువంటి వాడు. మనం వెళ్తున్నప్పుడు చాలాసార్లు రోడ్డు మీద అనాథలు వాళ్ళు ఉంటారు, స్నానం లేకుండా, తిండి లేకుండా, గడ్డలు పెంచుకొని చిరుపిలు చుట్టువాడు. వాళ్ళు పక్కన కూర్చుంటానికి మనం ఇష్టపడతామా? ఆ దూరంగా మనం 2 అడుగుల అవతల నుంచి నడుతాం. నిజానికి వాళ్ళకి మంచి ఆహారం లేక మంచి పోషణ లేకపోవడం వల్ల ఉన్నారేమో, కానీ వాళ్ళు చూడగానే మనకి చాలా ఇబ్బందికరంగా పొరపాటున బతికి మన పక్కన నుంచి కూర్చుంటారేమో దైవం కొన్నిసార్లు. ఇలాగ చిన్న చిన్న బయట బాహ్యంగా ఉన్నటువంటి వాటి గురించి మనం ఇంత అలర్ట్గా ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు వీటికి మీరు దూరంగా ఎందుకు ఉండాలంటే మీరు అపవిత్రులు కావచ్చు అని అంటున్నాడు. మీరు అపవిత్రత కానివ్వచ్చు, పవిత్రముగా ఉండండి. దీనికోసం నేను పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన పావన రక్తాన్ని కార్చింది ఎందుకు అని అంటే మీరు పవిత్రులుగా ఉండటానికి. హృదయంలో నుంచే వచ్చేవి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు మిమ్మల్ని అపవిత్ర పరచకుండా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చదువుదాం మరొక మాట చూడండి, మార్కు సువార్త కొలస్సీ పత్రిక 3:6 చదువుదాం చూడండి. కొలస్సీ 3:6 చదువుతాం ఒకసారి. ఇందా చదివినటువంటి వచన భాగం కింద కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. చదువమ్మా. ఒక్క నిమిషం 3వ చదువులో చూడండి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. వేటి వలన పైన 5వ వచనంలో మనం ఏమైతే చదివామో మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? మీరు అపవిత్రత కలిగించుకోవద్దు అని, దానివల్ల అపవిత్రత వస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ
ఎందుకు వీటిని విసర్జించమంటున్నాడు అని అంటే దేవుడు ప్రభు చెప్తున్నాడు, దీని వలన మీకు ఏమొస్తుందంటే ఉగ్రత వస్తుంది. ఉగ్రతకు అప్పగించడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. మనల్ని ఉగ్రత నుంచి తప్పించి తన బిడ్డలుగా చేసుకొని తనతో పాటు యుగయుగాలు పరలోకంలో కూర్చోబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ లోకానికి వచ్చింది. ఆయన వచ్చినటువంటి పరిస్థితి నిరర్ధకమైపోతుంది. ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడు, ఎవ్వరు కూడా నరకానికి వెళ్లకుండా ప్రతి వారు రక్షించబడి మారు మనస్సు పొంది దేవుని కుడిపార్శ్వమ తన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని విడిచిపెట్టి ఎందుకు వీటిని అనుసరించి ఉగ్రతకు పాలవుతారు అని అంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, మాకెందుకు వచ్చింది ఈ కష్టం, మాకెందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది, దీనికి ఎందుకు వచ్చింది, ఇలాంటి వాటిని ఆలోచిస్తాం. కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా నేను నడుస్తున్నానా లేదా అనేటువంటి విషయం మనం ఇప్పుడు పరిశీలన. నా మట్టుకు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. నా మట్టుకు నేను బాగానే ఉన్నాను, కానీ ప్రభు దృష్టికి ఎలాగున్నామో, మనుషుల దృష్టికి ఒకవేళ మంచిగా కనపడుతున్నానేమో, కానీ ప్రభు యొక్క ఆయన అంటున్నాడు, నేను త్రాసులో నిన్ను చూడగా మెనే టెకెలు పాస్. దేవుని యొక్క త్రాసులో నేను తూచినప్పుడు నువ్వు సరిపోలేదు అని అంటున్నాడు దేవుడు. ప్రజలందరికీ మంచివాడే, రాజే, అధిపతి. తను చెప్తే వచ్చేవాడు వస్తారు, పోయేవాడు పోతారు, చనిపోమంటే చనిపోతారు, రాజ్యాధిపతి రాజు. కానీ దేవుని యొక్క సముఖంలో తన యొక్క త్రాసులో ఆయన నిలబడలేకపోయాడు. ఆయన అంటున్నాడు, ఉగ్రత రావడానికి గల కారణం ఏమిటి అని అంటే తన సొంత శరీరమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవడం కోసం దేవుని కూడా వినియోగించుకుంటున్నాడు. దేవునితో సమానుడని ఎంచుకుంటున్నాడు. ఉపకరణము తీసుకొచ్చి దాంట్లో చెయ్యకుండా పనులు చేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు మనం అనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నాను అనుకుంటే మంచి విషయమే. కానీ ప్రభువు యొక్క దృష్టిలో బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకొని దాంట్లో మన జీవితాన్ని సరిపోల్చుకున్నప్పుడు మనము ఆయన త్రాసులో సరిపోయామా లేదా అని. ఎందుకు లోపల నుంచి వచ్చేటువంటి అపవిత్రత, కోపము, ద్వేషము, అసూయ, చెడ్డతనము ఇవన్నీ విడిచిపెట్టాలి అంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అని అంటున్నాడు, నా మీదకి వస్తుంది అని అంటున్నాడు. బైబిల్లో ఒక మాట నాకు చాలా భయమైనటువంటి మాట. ఎన్నిసార్లు గద్దించినాను ఏమైపోతాడంట. అమ్మో, ఎంత కష్టమైన మాట అది, చెప్పడానికి తిరిగిగా ఉంది. కానీ ఏంటి, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుడు ఎంత ప్రేమామయుడు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదండి. మనం చాలాసార్లు మాట్లాడతాం పిల్లలతో, నా కోపం హద్దు దాటనివ్వద్దు, దాటితే నేను మీరంటారా చాలా మంది అంటారు, నేను కోపం దాటితే నేను మనిషినే. మనం ఒప్పుకుంటాం కొన్నిసార్లు మనుషులం కాదని. చాలాసార్లు కోపం వస్తే మనిషిని ప్రేమ దేవుని పెట్టారు. మనకే హద్దు ఉంది. కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు ఉంటాయి. మనం ఉపేక్షించలేము. ప్రభు ఎంతవరకు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు, దాని వద్దు, అది వద్దు అన్నప్పుడు చేస్తూ ఉంటే ఒకసారి తీసుకుప్పుడు భయం వేస్తుందండి. ఏమీ జరగలేదు అనుకోండి, ఏమైంది, ఏమీ కాదులే, పర్వాలేదు, మొన్న ఏం కాలేదు కదా. రెండోసారి రీఎన్ఫోర్స్మెంట్ అంటారు దాన్ని సైన్స్లో. మూడోసారి ఇంకా బలం వస్తే 3 సార్లు ఏం కాలేదు, 4 సార్లు ఇది అలవాటుగా మారిపోయినాక ప్రభు అన్నమాట హఠాత్తుగా ఏదో బాగానే ఉన్నాడండి, ఏమైపోయింది, రాత్రి నాతో మాట్లాడాడు, రాత్రి అది భోజనం చేశాడు, రాత్రి చివరికాలు నాకే చేశాడండి, ఏమైపోయింది. అప్పుడేలా అంత బాగున్నాడు, రాయిలాగా ఉన్నాడండి, రప్పలాగా ఉన్నాడు. తెల్లారేసరికల్లా దేవుని ఉగ్రత నెమ్మదిగా రాదు. ఎలా వస్తుంది, హఠాత్తుగా వస్తుంది. అదే కదా యాక్సిడెంట్ అంటే. అదేనా యాక్సిడెంట్ అయిన దగ్గరికి ఏమంటారు, కొద్దిగా చూసుకోవచ్చుగా, నెమ్మదికి వస్తాయి, యాక్సిడెంట్ వస్తున్నాను అని అంటారా. అంటే ఆ రోడ్లో పోను కదా అసలు, మనం పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటాం. పోయి ఏం మాట్లాడాలి. రాత్రి నేను విజయవాడ మ్యారేజ్కి వెళ్ళి వస్తుంటే రాత్రి 10:30 దాటిపోయింది. విజయవాడ పెద్ద వర్షం అండి, మొక్కల్లోకి నీళ్లు. ఇక్కడ నుంచి మన బస్ స్టాండ్ అంత దూరానికి, అంతకంటే ఇంకా దగ్గర దూరానికి ఎన్ని వందలు అడిగారు. సరే ఎలాగో వెళ్ళి ఇంటికి వచ్చే సమయంలో ఆ ర్యాపిడో ఆటో బైక్ మీద ఎక్కితే మా ముందు వెళ్తున్న కారు ఇంతే డిస్టెన్స్ ఉంది, సడన్గా కారు వచ్చాడు చాలా స్పీడ్లో. నిజంగా బైక్ నడిపే అబ్బాయి చాలా మంచి ఎఫిషియెంట్ కాబట్టి ఈ కొద్దిగా చాలా స్పీడ్లో పెడుతున్నాం. రాత్రులు కదా, రోడ్ అంతా ఖాళీగా ఉంది. వేరొకళ్ళు అయితే గ్యారెంటీగా దాన్ని గుర్తించేవాడు. వెళ్తున్నాం దేవుడా, ఈ 4 అడుగులు 3 అడుగులు కూడా లేదండి, ఇద్దరం స్పీడ్గా వెళుతున్నాం హైవే మీద.
కారు వెళ్తున్నంత సడన్గా ఆపుతారని ఎవరు అనుకుంటారండి? అనుకున్నాడు ప్రభు యొక్క కాపుదల నేను ఉండదు. ఆయన అంటున్నాడు, సార్ నేను కాకుండా వేరే వాడు నిజమే, నేను చూస్తూనే ఉన్నాను. అదే నేనైతే వాళ్ళంత ఎఫిషియెంట్ కాదు కాబట్టి, డ్రైవర్ అంత ఎఫిషియెంట్ కాదు. ఏమైనా దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండడు. ఉగ్రత మన మీదకు రానివ్వకుండా ఉండడం కోసం మీ యొక్క హృదయంలో నుండి వచ్చేటువంటి మిమ్మల్ని అపవిత్రపరచకుండా చూసుకోండి. ఉగ్రత అనేటువంటిది మీ జీవితాల్లోనికి రానివ్వకుండా చూసుకోనండి అని అంటున్నాడు. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనంలో చెప్పాడు, వీటిని చంపండి, చంపకపోతే ఏం జరిగింది అని అంటే డెఫినెట్గా ఉగ్రత అని అంటున్నాడు. ఆ ఉగ్రత మీరు తట్టుకోలేరు అని అంటున్నాడు. మనుషుల ఉగ్రత వేరే, కానీ దేవుని యొక్క ఉగ్రత తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుని ఉగ్రత. కానీ ఆయన అంటున్నాడు, నా యొక్క శాంతము యుగ యుగాలు ఉంటుంది, నా యొక్క కోపము నిమిషం మాత్రమే. నిమిషం అంటే 60 సెకండ్లు. అమ్మో, చాలా ఎక్కువది దేవునికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించడం ఎందుకు విడిచిపెట్టాలి? చిన్న చిన్నది కోపము, ద్వేషము, అసూయ, కామతృతని, జారత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష. పిల్లలకి చాలా రకాలైనటువంటి భాష్యాలు చెప్తూ వస్తున్నారు చాలా మంది, కానీ అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. వీటిని మన జీవితంలో లేకుండా మనం వాటిని నెమ్మదిగా తొలగించుకోవలసిన అవసరం ఉంది. మరలా పదే చెప్పే మాట ఏమిటంటే, ఒక రాత్రిలో ఒక రోజులో ఇది పోయేవి కాదు. నెమ్మదిగా వాటిని మన జీవితాల్లో నుంచి తొలగించుకోవటానికి ప్రయత్నం అలా చేయాలి అంటే హృదయములో ప్రభు ఉన్నప్పుడు, హృదయములో ప్రభు యొక్క మాట ఉన్నప్పుడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ ధర్మశాస్త్రమునా. కాబట్టి పాపం చేసే అవకాశమే లోపల ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఇది చేయొద్దు. లోపల ధర్మశాస్త్రము లేనప్పుడు, హృదయములో ప్రభువు లేనప్పుడు, హృదయంలో దేవుని వాక్యము లేనప్పుడు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించే అవకాశమే ఉంటుంది. హృదయం నిండి ఉన్నప్పుడు. చిన్న మాట అండి, మన ఇంట్లోకి మన బిందె కొండ నిండా నీళ్ళు అనుకోండి, మళ్ళీ మనం పోయగలమా? పోసే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితి. ఒకవేళ ఖాళీగా ఉంటే దాంట్లో మనం ఏమైనా, మీరు ఒకవేళ బిందె ఖాళీ చేస్తే మీ పిల్లలు తీసుకొచ్చి వేరే ఏదైనా పడేస్తారేమో, తెలుసో తెలియకో చేయొచ్చేమో. ఎలీషా గారు అలాగే కూర వండుదాం బాబు, వెళ్ళి కూరాకులు తీసుకుందాం ఏం చేశారట? తెలియక వెర్రి ద్రాక్షలు తెచ్చి కూర పండ్లో పడేస్తారట. నేను సైన్స్ చెప్పేటప్పుడు చెప్తాను పిల్లలకి, కోడి ఇంట్లో కోసేటప్పుడు లివర్ దగ్గర చిన్నది ఉంటుందా, కోడిని కోసేటప్పుడు, చేపలు కోసేటప్పుడు పొరపాటున చిన్నది బ్లాక్ కలర్, అది లాల్ బ్లాడర్, అది వచ్చిన కూర మొత్తం చేయలేకపోతుంది. నిజమా సార్? అది చికెన్ షాప్లో వాడు ముందే తీసేస్తారు కదా, మీరు కోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉన్నాం. అది చిన్నది లివర్లో ఉంటుంది, చాలా చిన్నది, మనకు తెలుసు, చాలా చిన్నది. ఎలీషా యొక్క వాళ్ళ సేవకులంతా వీళ్ళు ఆకులు తీసుకొస్తారు, అన్నీ ఒకేలాగున్నాయి కూర ఆకులు. తెలియక వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చి దాంట్లో వేస్తే కూర అంతా ఏమన్నారు? దైవజనుడా, కొండలో విషము ఉన్నది. ఎక్కడ? కూరలోనే, కొండలోనా? బైబిల్ ఎంత మంచి కూరలోనా ఉంది, కొండలో ఉందా? మరి వాళ్ళు ఏమన్నారు? కూరలో అన్నారా? అనాలి కదా. మీరు భోజనం పెట్టారనుకోండి, ఏమంటాం? అన్న ఎలా ఉంది భోజనం అంటే, అమ్మ కొద్దిగా ఉప్పు ఎక్కువైందమ్మా, కొద్దిగా కారం ఎక్కువైందమ్మా, అలా చెప్తాం కదా. కొద్దిగా మసాలా ఎక్కువైందమ్మా, ఇలా చెప్తాం. కానీ అమ్మ నువ్వు వండిన టేస్ట్ బాగాలేదని చెప్తామా? ఏమంటాం? గొప్ప దేవుడు, ఎంత చక్కని కొండ అంటే మనమే. కూరలో ఏముంది? ఈ కొండ తింటాం, రేపటికి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ కొండ అనేటువంటిది దేవుడు ఇచ్చినంత వయసు వరకు, ఆయుష్ వరకు ఉంటుంది. కొండలోనే విషయం ఉంది, కొండనే బాగు చేశాడు. కూరలో ఏమేశాడు? మళ్ళీ ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చేసాడు, అంతే, వేరేది ఏమేయలేదు. ఆ చెట్టు మన ప్రభువే. విషం ఉన్నటువంటి కొండలో చిన్న తీసుకొచ్చి వేస్తే చిన్న కొమ్మను. ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించేద్దాం. ఈ కొండలో విషం ఉండకుండా ఉండాలి అన్న దేవుని ఉద్దేశం. ఆ విషయమే అపవిత్రత. ఆ విషయం వలన ఉగ్రత వస్తుంది అని అంటున్నాడు. ఉగ్రత పాత్రలు అవ్వడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు, మనల్ని రక్షించడానికి, ఉగ్రత నుంచి తప్పించడం కోసం, నరకం నుంచి విడిపించడం కోసం, యుగయుగాల కేకల నుంచి దాటించడం కోసం ప్రభు వారి లోకానికి వచ్చారు. అందుకే జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుతాం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయం 29వ వచనంలో 2 విషయాలు చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరు మర్చిపోతే కష్టం. మొదటిది, ఎందుకు దాన్ని విడిచిపెట్టాలి అని అంటే అది హృదయంలో నుండి వస్తుంది, హృదయాన్ని పాడు చేస్తుంది. రెండవది, అది అపవిత్రపరుస్తుంది. మూడవది, ఉగ్రతకు దారి తీస్తుంది. అది క్రమపత్రిక 1వ అధ్యాయం. 20 కదమ్మా, 20 చదువు మీరు. సారీ 1:29 అమ్మా, సారీ అమ్మా, నేనైతే పొరపాటు పడ్డాను. 1:29 కరెక్ట్. అట్టివారు 28 చదువు 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నమ్మకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని. ఏమిటా చేయరాని కార్యాలు? మనం చదువుతున్నాం కొలస్సీ పత్రికలో, మనం చదువుతున్నటువంటి మార్కు సువార్తలు, మనం చదువుతున్నటువంటి మత్తయి సువార్తలు. వారిని ఏమి చేశాడు అని అంటే చేయరాని కార్యములు. మళ్ళీ అవన్నీ ఇక్కడ రాయట్లేదు పౌలుగా. బ్రహ్మపత్రిక కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో, మత్తయి సువార్తలో వచ్చిన భాగము, మార్కు సువార్తలో వచ్చిన భాగంలో ఏమేమి కార్యాలు మనం చదువుకున్నామో అవన్నీ కూడా చేయుటకు వారు తమ మనస్సులో దేవునికి చోటియన్ నల్లక ఉండేది. హృదయములో ఎవరికి స్థానము? హృదయములో దేవునికి స్థానము ఉన్నప్పుడు ఇవి హృదయంలోనికి రావడానికి అవకాశం లేనే లేదు. ఈ పనులు చేసే వారిని ఏం చేస్తున్నాడు అని అంటే కొలస్సీ, మత్తయి, మార్కు సువార్తలో రాసినటువంటి కార్యములన్నీ, చాలా కార్యాలు ఉన్నాయి. చెడిన మనస్సు, వీటన్నిటి నుంచి కూడా ఎందుకు చేస్తున్నారంటే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అంటున్నాడు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యం ఎప్పుడైనా మనకి పొరపాటుని ఆలోచనకు వచ్చిన వెంటనే దాన్ని తుడిచిపెట్టవలసిన అవసరం ఉంది. హృదయములో నుండి బయలుదేరేటువంటి చెడ్డ కార్యాలను భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నాడు దేవుడు. ఎలాంటి మనసు? చెడ్డ మనస్సు, భ్రష్ట మనస్సుకి వారు ఎందుకు చేస్తున్నారు చెడ్డ పనులు అంటే హృదయములో, మనందరం సామాన్యంగా చెప్పే మాట, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. హృదయములో ప్రభువు ఉంటే ఎలా ఉంటుంది? దేవుని మాటలే వస్తాయి. హృదయంలో ఒకవేళ అపవిత్రత ఉంటే అపవిత్రమైన మాటలే. అందుకని మనం ఇలా చదువుతున్నాం, మీరు సరస్వతులైనను బూతులైనను మాట్లాడటానికి వీలు లేదు, ఉచ్చరించడానికి పడదు, మనం మాట్లాడటానికి అవకాశం లేదు. ఎలాంటి మాటలు మాట్లాడాలి? మేలైనటువంటి మాటలు నీవు మాట్లాడేటప్పుడు. నిజానికి నేను ఒక 2 మాటలు చెప్పేది ఏంటంటే, సైన్స్ టీచర్ ఏం చెప్తామంటే, ఒకటి నువ్వు మాట్లాడేటప్పుడు విజ్ఞానం అన్నా ఉండాలి, వినోదం అన్నా ఉండాలి అని చెప్తాను. ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎంజాయ్మెంట్ ఏదో ఒకటి ఉండాలి. ఇవి లేకుండా మనం మాట్లాడతామా? అది ఉండే మనం మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఎదుటి వాళ్ళకు మన మాటల్లో విజ్ఞానం వచ్చేలాగా మాట్లాడదాం. కనీసం కొద్దిసేపు వాళ్ళు సంతోషంగా ఉండేలాగైతే ఈ 2 కాకుండా మాట్లాడకుండా ఉంటామా? ఈ 2 తప్ప అన్నీ మాట్లాడతాం. అలా అయితే మనం చాలా తక్కువ మాట్లాడిన వాళ్ళం అవుతాం. మనం మాట్లాడటం మొదలుపెట్టగలం. అంకుల్ తెలుసు అంకుల్, మీరు ఇప్పుడు నాకు ఎప్పుడో తెలుసు మనం చెప్పినవి చెప్పడం. కనుక ప్రభు అంటున్న మాట ఏమిటి అని అంటే, మీరు భ్రష్ట మనసు ఎందుకుంది అంటే మీ హృదయాలలో ప్రభువు లేడు అని అంటున్నాడు. దేవునికి చోటు ఇవ్వట్లేదు నువ్వు. బస్సుల్లో, ట్రైన్లలో, బాత్రూంలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్లు కనుక రాస్తారు. ఆ రాతలన్నీ చూస్తే ఉంటుంది. ఇంకా హృదయం అంట వాడి దగ్గరే ఎక్కడో ఉందంట. ఒక కోసి ఇచ్చేటట్టే నాకేం అర్థం కాదు, కానీ చదువుతున్నప్పుడు నవ్వు వస్తుంది, బాధ వస్తుంది. ఆ హృదయంలో అమ్మగారినో నాన్నగారినో దేవుడిలో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. నా హృదయంలో నేనే ఎవరితో ఉన్నారంట. ప్రభు అంటున్నాడు, ప్రభువు చేస్తున్నాం హృదయాన్ని. నా హృదయంలో ప్రభు ఉంటే ప్రసాద హృదయం అని మీకు చాలాసార్లు చెప్పారు. ప్రభు ఉన్నప్పుడు ఆ భ్రష్ట మనస్సుని ఇది చెయ్యగలదు.
ఇది చేయకూడదు, ప్రభు చెప్తున్నాడు ఇది చేయవద్దు అన్నాడు. ప్రభు హృదయంలో లేడు కాబట్టి మనస్సుకు నచ్చినట్టున్నాడు. సంసోను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. సంసోను గారు అంటున్నాడు, నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, నాన్న ఇది చేయకూడదు మమ్మీ, నా ఇష్టం మమ్మీ, ఇది నాకు ఇష్టమైనట్టు నేను చేస్తాను, నాకు ఇష్టమైనట్లు నేను చేస్తాను, నీకు ఇష్టమైనట్లు చేస్తాను. సామెతల్లో ఆయన చెప్తూ అంటున్నాడు, ఒకడు తనకిష్టమైన మార్గం ఏదైనా దానిలో నడిచిన ఎడల దాని అంతము మరణమే అంటున్నాడు. నా ఇష్టం డెఫినెట్గా మంచి యవన కాలంలో సంసోను గారు చనిపోవడానికి కారణం తన ఇష్ట ప్రకారం, మై లైఫ్ మై విల్, నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి నాకు. ప్రేమని దేవుని పెట్టారా ఆలోచించేద్దామా? ప్రస్తుత మనస్సు మనకు రాకుండా ఉండాలి. ఆ హృదయంలో నిరంతరము క్రీస్తు ప్రభువు నిలిచి ఉండాలి అని అంటున్నాడు. నేను ఒక చోట చదివాను, నేను తేనె ఉంది కదా, తేనె ఎప్పటికీ కూడా పాడైపోదట. ఇప్పుడు రోమా వాళ్ళు దాచిపెట్టినటువంటి తేనె ఇప్పటికి కూడా ఉందట. అది వాడు పెద్ద పెద్ద ట్యాంక్స్లో మనం 6 బాణలు చూస్తాం కదా, రాతి బాణలు, అలాంటి వాటిలో దాచిపెట్టినటువంటి తేనెని తీస్తే ఆ రోజు ఎలాంటి టేస్ట్ ఉందో ఈరోజు కూడా అలాగే ఉందంట టేస్ట్. అంటే ఇప్పుడు పాడవదు. ఇది ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారంటే, తేనెని మనం సుతారంగా టచ్ చేసినా అది తీయగానే ఉంటుంది. కోపం వచ్చి కింద చేసి కొట్టినా తీగా ఉండదు, చెదైపోతుంది. ఏమన్నా చిరాకు వచ్చింది నాకు, కింద వేసి కొట్టాను, అదే అంత టేస్ట్ మార్చుకుంటారా? ఎంత మంచి లక్షణం. 3000 సంవత్సరాల క్రితం దాచిపెట్టినటువంటి తేనె పాడైపోలేదట. కొంతవరకు ఉంటారని తెలుసు, ఇన్ని వేల సంవత్సరాలు కూడా. ఇంకొకటి ఉండడం వేరే సంగతి, అది ఇంతవరకు టేస్ట్ మారలేదు. ప్రభు తన యొక్క వాగ్దాన దేశాన్ని ఏమని అన్నాడు? పాలు, నాకు గుర్తొచ్చింది, ఆహా దేవుడు ఎంత చక్కగా మనకు అర్థమై కావట్లేదు. పాలు తేనెలు అదేమి మార్పు చెందేది. ఎన్ని వేల సంవత్సరాలు ఉన్న తేనె అలాగే ఉంటుందట. మనం జాగ్రత్తగా దాచిపెట్టగలిగితే దాని టేస్ట్. ఈరోజు మీరు వండినటువంటి మంచి చికెన్, మటన్, నాన్ వెజ్ కర్రీ సూపర్గా ఉంటుంది. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తేనండి మొన్నటి టేస్ట్ రాలేదే కదా, బయట పెడితే చెప్పక్కర్లేదు అనుకోండి మామూలుగా. ఎందుకని? ఇది పాడైపోయేది. ప్రభు ఇచ్చినటువంటి తేనె ఎంత అద్భుతంగా ప్రభువు మనకు అర్థమయ్యేది. ఇప్పుడు కొన్ని మాట 4,000 6,000 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంటే బైబిల్ ఇప్పుడు కొద్ది అది కూడా ఎక్కడో వచ్చిందన్నమాట. ఇక మనం ఎంత నేర్చుకోవాల్సి ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డల యొక్క హృదయం ఎలా ఉండాలంటే తేనె లాంటిదై ఉండాలి. అది సుతారంగా తాకినా అంతే ఉండాలి, కోపంగా తట్టినా అంతే ఉండాలి. పగలగొట్టినా ఆ తేనె చేస్తే కింద పగలగొట్టినా కానీ నన్ను పగలగొట్టే టేస్ట్ మార్చుకుంటారా? లేదు లేదు, ఎప్పటికీ నేను అలాగే ఉండదు. ఇది ప్రభువు వారు కోరుతున్నటువంటి విషయం. మరొక మాట చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. ఇది ఎన్నో మాట చెప్పాం మనం, ఉగ్రత తర్వాత భ్రష్ట మనస్సు అన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. చదువు. చెడ్డ వాటిని ఆశించకుండునట్లు సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చెప్పుకోండి ఇంకొక మాట. రాయబడినట్లు వారిలో కొందరు వలె. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అన్నటువంటి మరొక మాట, రాసినటువంటి మాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి మరియు వారి వల్లే మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 3,000 మంది కూలికి మన ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించింది, మీరును తనగప్పుడు అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మేము దేవుని పెట్టారా, ప్రభువు పిలిచినప్పుడు దేవునితో మాట్లాడటానికి మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? అహరోన్ దగ్గరకు వచ్చి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఈయన ఒక దూడను తయారు చేస్తున్నారట. ఈ మాట ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే,
చాలాసార్లు మనం ఒంటరిగా ఉండవలసినటువంటి సమయాలు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు చదువుకోవటానికో ఉద్యోగాల కోసమో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను. పెద్ద పెద్ద సిటీస్లో హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీలో మనం ఇక్కడ మాట్లాడకూడనటువంటి విషయాలు. ఎవరి బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు ఉద్యోగాల కోసం, చదువు కోసము. అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. ప్రతిదినము తల్లి తండ్రికి ఫోన్ చేసి బాగున్నావు అంటే బాగానే ఉన్నాము అంటున్నారు. కానీ కొన్ని సంగతులు నేను చూసిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం. కొద్ది సమయము దైవజనుడు దేవునితో వేరే కారణం చేత వెళ్ళలేదు. ఆయన ప్రభువుతో మాట్లాడటం, నీవు రా, నీతో మాట్లాడాలి, నేను నీకు ధర్మశాస్త్రం ఇస్తానని ప్రభువుతో మాట్లాడటం కోసం వెళ్ళినటువంటి ఆ కొంత సమయం కూడా నిగ్రహముగా ఉండలేనటువంటి వ్యక్తులు ఏమంటున్నారు, లేచి తిరుటకు, తాగుటకు, ఆడటానికి లేచారట. నేను ఇలాగే మాట్లాడితే ఒకసారి ఒకళ్ళు అన్నారు, దూరంగా ఉంటున్నారు కదండి, టెంప్టేషన్స్ సహజమే, వయసులో ఉన్నారు కదా టెంప్టేషన్స్. దానియేలు దూరంగా లేడా అమ్మా నాన్నకి? యోసేపు దూరంగా లేడా అమ్మా నాన్నకి? సంసోను అమ్మా నాన్న దగ్గర ఉండి ఏం జరిగింది? బానిసలుగా వెళ్ళినటువంటి వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు, మేము దండం పెడతాం, చంపితే చంపేసుకో, మా దేవుడు రక్షిస్తాడు, లేకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు. తెగింపు అంటే ఇదే కదా. కొద్ది కాలము దైవజనుడు దేవుడితో మాట్లాడటానికి వెళ్ళి దేవునితో ముఖాముఖి సంభాషిస్తూ ఉంటే, దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి ఎలా మీరు బ్రతకాలో నియమ నిబంధనలు ఇస్తూ ఉంటే, ఈ కాస్త సమయం 40 రోజులు కూడా ఉండలేరా? ప్రభువారు అంటున్నాడు, మోషే త్వరగా చదివి కలియండి ప్రభువా. కింద పరిస్థితులు అనుకున్నట్టుగా లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, లేచి తిని ప్రశాంతంగా ఏముందండి, 3 పూట్ల తింటాం, చదవకుండా చికెన్ వస్తుంది, ఇంటి ముందుకి పొయ్యి ముందుకు వస్తుంది, 3 పూట్ల చికెన్, వండే పని లేదు, పూరీళ్ళు వస్తున్నాయి, పొద్దున్నే ఆహారం వస్తుంది, ఇంకేంటి తిని టైం తర్వాత ఏం చేస్తారు? ఏజెన్సీకి వెళ్ళేవాళ్ళు కొంతకాలం క్రితం. వాళ్ళట రాత్రి అంతా కూడా చిన్న చిన్న గూడెలు ఉంటాయి కదా, వాళ్ళకి మనకులాగా టీవీలు ఏం లేవు కదా పాపం, వాళ్ళు దూరంగా ఉంటారు. ఆ సాయంత్రం పూట వాళ్ళందరూ ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరూ చిన్న ప్రదేశం ఉంటుంది, శుభ్రం చేసిన ప్రదేశం, రౌండ్గా నిలబడి ఆ డప్పులు కొట్టుకుంటూ తెల్లవార్తులు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూనే ఉంటారంట. ఇదేం శక్తి నాకు అర్థం కాలేదు. రాత్రి అంతా కూడా ఓపికగా వాళ్ళకి అదేనంటే ఎంటర్టైన్మెంట్. మనకంటే మొబైల్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఆ బుక్లు, ఈ బుక్లు ఏమి లేవు కదా పాపం, వాళ్ళకి ఇవేమి తెలియదు. అక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది నాకు చెప్పారు, బాబు ఎలాగ ఏంటి అంటే, సార్ అప్పుడప్పుడు కలుసుకుంటారు అందరూ, ఎంత 20-30 కుటుంబాలే ఉంటాయి, పెద్దగా ఉంటుంది, చిన్నవి అనమాట. సో వాళ్ళు రాత్రంతా అందరూ పెద్ద చిన్న అందరూ కలిసి రౌండ్గా నిలబడి ఆ డప్పులు, మనకి హింస అనేటువంటి ఒక నృత్యమే తెలుసు, చక్కగా రాత్రంతా కూడా వాళ్ళ భాషలో పాటలు పాడుకుంటూ ఆ డ్రమ్స్ ప్లే చేసుకుంటూ రాత్రి అంతా అక్కడే ఎంజాయ్ చేస్తారు. దీని దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవకుడు కొద్దిసేపు లేకపోతే ఏం జరిగిందట, ప్రభు చూస్తున్నాడు. అందుకే అన్నాడు, వాళ్ళలాగా మీరు చేయకుండా ఉండండి అంటున్నాడు. తల్లిదండ్రులకు ఇది చాలా కఠినమైనటువంటి మాట. మన పిల్లలు దూరంగా చదువుకోవడానికి పంపించడానికి ధైర్యం కావాలి. ఏ ధైర్యం కావాలి? దానియేలు లాంటి మన బిడ్డలు, యోసేపు లాంటి మన బిడ్డలు చదువుకోవడం కోసమో, ఉద్యోగం కోసమో, వివాహం చేసి పంపించినటువంటి సమయంలో వీళ్ళకి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉంది? దానియేలు 14-15 సంవత్సరాల వయసు వాడు నిలబడ్డాడు, నేను తినను, నాకు మామూలు ఆకుకూరలు ఇవ్వండి, నేను బాగా పోతే అప్పుడు తీసుకెళ్ళండి, నెల రోజులు చూడండి, ఒకవేళ నేను వాళ్ళకంటే మంచిగా ప్రకాశవంతంగా కనిపించకపోతే మీరు చెప్పిందే నేను చేస్తాను. ఎక్కడన్నా తెలిసింది ప్రకాశవంతమైనటువంటి జీవితం అంతర్లేని హృదయములో ప్రభువు నిండుకున్నాడు. అమ్మ నాన్న దగ్గర లేరు, బానిసగా ఉన్నాడు. తింటావా తస్తావా అంటే డెఫినెట్గా తినాల్సిందే, అయినా కానీ అంటున్నాడు, అయ్యారు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇలాంటి మనం నిలబడేటువంటి శక్తిని మన బిడ్డలకు మనం ఇచ్చాం. ముందు ఆ నిగ్రహం మన దగ్గర ఉండాలి అని అంటున్నాడు. ఆశ నిగ్రహం కలిగి ఉండండి అని అంటున్నాడు. మోసే వచ్చే 40 రోజులు కూడా ఆగలేరా? నీవు పూజ చేయడానికి ఇంకొకటి కావాలా?
ఎవరికరు నేనున్నాను, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం తీసుకొచ్చి అక్కడ దగ్గర తీసుకొస్తే ఇంకా మీరు వెళ్ళిన తర్వాత మీ దేశంలో ఎలా బ్రతకాలో నేర్పించడం కోసం ఒక్కొక్క మాట మోసే ద్వారా తెలియజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక మోసే ఏమైపోయాడు? కనీసం చూస్తానికి కూడా పోలేదు, పై ఉన్నాడా పోయాడా అని. ఎంత దారుణమైనటువంటి మనుషులు మనం అనుకుంటాము. ఇలాంటి వాళ్ళ అప్పుడు ఉన్నారు, ఇప్పుడే కాదు. ఈ కాలం ఎలా అనుకుంటున్నాం, కానీ ఆ కాలం అంతకంటే ఘోరమైంది. అరే వెళ్ళాడు, బైక్ వెళ్ళాడు, మరి ఏమన్నా మృగాలు ఏమన్నా వచ్చినాయి, దేవునితో మాట్లాడతానన్నాడు, మాట్లాడి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నం ఏం తీసుకెళ్ళలేదు, సొమ్మసిల్లి పడిపోయాడా? మృగాలు ఏమైనా తినేసినాయా? సొమ్మసిల్లి పడిపోయాడా? అంటే లేదు, మాకు అర్జెంటుగా ఒక దేవుడిని చేస్తే మేమేం చేయాలి? అందరిలాగే నాకు గుడి గుర్తొస్తూ ఉండదు, ఏదో టీవీ చూస్తూ ఉంటానండి నేను వాని అన్నాడు. ఎంతకు ముందు వేసిందే వేయొచ్చుగా బెర్లా పెయింట్ వేస్తారు ఇంటికి, ఆ పెయింట్ వేస్తుంటే ఆ పాతకాల వాళ్ళు అంటుంటారు, ఇంతకు ముందు వేసిందే వేయొచ్చుగా, కొత్త ఎందుకు? ఆ పాతయే, కొత్తది అవసరం లేని. దేవుడు ఇచ్చినటువంటి నియమాలు అవసరం లేదు. వాడు దండం పెట్టారు, నేను దండం పెట్టాలా? మా నాన్న అంటా ఉన్నాడు, వాడు తొడగొస్తే మనం మెడబోయాలంటారు కొంతమంది. వాడికి పిచ్చబట్టి తొడగొస్తే మనం ఏం చేయాలి? అది ఎక్కువ పోయాలి కదా, మరి తొడ తర్వాత మెడే కదా ఉంది. ఇంకా ఇలాంటి టిప్స్ ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి పరిస్థితులు, జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు ఉండొద్దని ఆయన కొరింథీకి రాస్తున్నాడు. ఉపేక్షించండి. ప్రభు వచ్చి కొంత సమయం ప్రార్థన చేసే సమయం తర్వాత జవాబు రాకపోతే వెయిట్ చేస్తాం. 25 ఏళ్ళు వెయిట్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ ఈ ప్రపంచంలో? ఉన్నారా 25 ఏళ్ళు ఎదురు చూసేవాడు? 25 రోజులు ఎదురు చూస్తే చాలు గొప్ప. 25 సంవత్సరాల కోసం దేవుని యొక్క మాట మీద నిలబడి ముసలాడిని అయిపోయారు. ఒకటే మాట, నేను చచ్చే ముందు పిల్లవాడు కానీ చచ్చిపోతానంటే. ఇది కదా దేవుని యొక్క విశ్వాసం అంటే. ప్రభు అన్నటువంటి మాట, తిరుటకు తాగుటకు లేచి ఆడుటకు కూర్చుంటుంది. ఎవరి నోట చూసినా కానీ ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి యంగ్స్టర్స్లో మీ ఇంట్లో వినపడుతుందో లేదో నాకు తెలియదు. మీరందరూ దేవుని బిడ్డలు కాబట్టి నేను సహజంగా బిడ్డల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు బోరు కొడుతుంది. ఎక్కువగా వినే మాట, టీవీ ఉంది, మొబైల్ ఉంది, మొబైల్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకేం సంతోషాన్ని ఇవ్వడం లేదు. పొరపాటున ఛార్జింగ్ అయిపోయినా, నెట్ అయిపోయినా వెంట వెరీ నెక్స్ట్ సెకండ్ బోరు కొట్టేస్తుంది. ఇది ఎలాంటి ఎక్కడికి దారి తీస్తుందో ఆలోచించండి. మేము దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి అని అంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు ఎంతటి శిక్షను అనుభవించారో ఇప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో హృదయంలో నింపుకొని ఉంటే వాళ్ళందరూ కూడా మోసే కోసం ఎదురు చూసేవాళ్ళు. వస్తాడు, రేపు కాదు ఎల్లుండైనా వస్తాడు, ప్రభు ఇంకా మాట్లాడుతున్నాడు, మా కోసం ఏమి మంచి దాచి ఉంచాడు అని వాళ్ళు ఎదురు చూసేటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాటిని విడిచిపెట్టాలి అని అంటున్నాడు. చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువుదాం. వీటన్నిటిని విడిచిపెట్టాలి అని అంటున్నాడు. ఎందుకు అనంటే హృదయం నుండి బయలుదేరుతున్నాయి కాబట్టి విడిచిపెట్టాలి. అవి హృదయాన్ని పాడు చేస్తాయి. రెండవ మాట మనం ఆలోచన చేసాము, అవి హృదయం నుండి వచ్చి అపవిత్రపరుస్తున్నాయి మనల్ని. అపవిత్రాత్మ పట్టేటువంటి వాడు గృహములలో ఇంట్లోనే ఉండడానికి అవకాశం లేదు. మూడోది భ్రష్ట మనస్సును కలుగు చేస్తాయి. అవి దేవుని దగ్గర నుండి ఉగ్రతను మన మీద తీసుకొని వస్తాయి. కాబట్టి లోపల నుండి వచ్చే క్రియలను మనం దూరం చేయాలి అని అంటున్నాడు. ఈ క్రియలు లేచి తిరుటకు, తాగుటకు, లేచుటకు. ఇప్పుడు అంతే ఉంది కదా. పార్టీ అంటే డెఫినెట్గా రెస్టారెంట్కి వెళ్తే మనలాంటి వాళ్ళ మీద చికెన్ మటన్ తినొస్తున్నాం. కానీ పార్టీ అంటేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక. కాబట్టి అమ్మ ఒక్కొక్క మాట చదువుతాం. మీరు సమాధానమును బంధము చేత, అమ్మ ఒక్క నిమిషం ఏమంటున్నాడు? సమాధానం అనేటువంటి బంధం. మీ అందరు కోపం వచ్చే మాటలు ఈ రోజన్నీ కూడా. మీ ఇంట్లో మీకు మీ భార్యకి ఏంటంటే మా మీద తగద పెట్టడానికి వచ్చేవాడు అనమాకండి. కానీ ఉందా? పిల్లలకి మధ్య మాట్లాడుకోవడం వేరు. ఒక మంచి ర్యాపో ఉందా? సహసంబంధం ఉందా? నాకు తెలిసి నేను కొన్ని మాటలు చెప్తాను. పిల్లలకి మనం మంచి చెప్పటం మొదలు పెట్టగానే వాడికి అర్థమైపోతుంది. మరి ఎలా అర్థమైతే నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏం చెప్తావేంటి మమ్మీ చిరాక? మరి ఇంకేం చెప్పాలి? పిల్లలకి అయ్యే చెప్పాలి, చదువుకోమని చెప్పాలి, పొద్దున్నే లేవమని చెప్పాలి, నీ పనులు నువ్వే చేసుకోమని చెప్పాలి, వాక్యం జాగ్రత్తగా వినమని చెప్పాలి, విన్న వాక్యం అనుసరించమని చెప్పాలి. ఎందుకంటే ఇంకేం చెప్తాం? అతి తీసుకెళ్తాను బోరాకి చెప్తాడు ఎవడన్నా కానీ. రెండవది, పొరపాటుని
మన మొహంలో చిరునవ్వు పోయిందని ఏంటి సీరియస్ చెప్తున్నావు నువ్వు ఇంక సీరియస్గా మొహం ఎలా తయారైంది దానికి ఎవడో చేస్తాడు ఎవడు అలా తయారు చేశాడు మొహం నా మొహం సీరియస్ మొహంలో నేనేం చేయలేదు మార్చలేదు కదా నేను నవ్వుతో చెప్పవచ్చుగా మనం ఏం చెప్పాలో వాళ్ళే చెప్తారు సమాధానం ఏంటి అలా కాదమంటే కాదు మాకు అర్థమైంది నీకు అర్థమైంది కానీ మేము వెళ్తున్నాం ఇంకా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే పిల్లలు మా స్కూల్లో ఒకడు ఉన్నాడు శివరామ్ అనేవాడు రే ఎందుకు అలా చేస్తాడు వాడు రెండో బెంచ్లో ఫస్ట్ కూర్చుంటాడు నేను బుద్ధి చెప్పడానికి ఏమైనా మాట్లాడాలి లెసన్ ఆపానా ఏంటరా అంటాను మళ్ళీ అయ్యాగా చెప్పు మరి అయ్యాగా ఏం చెప్తాను నేను చెప్తే పాట చెప్తాను బుద్ధి చెప్తాను ఎందుకంటే నేనేం చెప్తాను జ్యోతిషం చెప్తాను ఏమన్నా కూర్చొని చెప్తే పాట చెప్తాను లేకపోతే బుద్ధి చెప్తాను అడవాడు అలా చేస్తుంటే అలాగే చూస్తా కూర్చోను నేను కూర్చోలేను అలాగా ఏమన్నా మొన్న అందరూ చెప్పాను ఎలా అంటే మరి ఆడ అలా చెప్పి నువ్వు చూసుకోరా నా బాధ్యత నేను పాటలు చెప్తాను బుద్ధి చెప్పను నేను మీకు మంచి మాటలు చెప్పను దీర్ఘశాంతి సమాధానంతో ఉన్నామంటే ఎప్పటికో సమాధానం లేదు వాళ్ళకి మనకి పడలేదు ఇంట్లో పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నప్పుడు టెంట్ వేసేటప్పుడు థాట్ అక్కడ ఆడికి మనం సరిపడదు టెంట్ థాట్ వెళ్ళకూడదు లోపల పక్కకి ఏమైంది వాళ్ళకి మనకి కొంప పక్కనే మన కొంప పక్కనే ఆ కొంప ఉంటుంది ఎక్కడో 4 అడుగులు కాదు ఎక్కడి నుంచో పిలుస్తాం ఢిల్లీ నుంచి అమెరికా నుంచి పిలుచుకొస్తాం ఫ్రెండ్స్ని పక్కింటోడు మాత్రం మనం వాడికి మనకు అవసరమైతే 6 అడుగులు 9 అడుగులు గోడ కడుతున్నాం కొంప ఉన్నా లేకపోయినా సమాధానం కొంపలోనే లేకపోతే ఇంకెక్కడవుతుందో చెప్పండి ఇంట్లోనే లేదు అమ్మ నాన్న అంటే మొహం అంతలా పెట్టేసుకొని నేను చేసిన పాపమే అంటే మమ్మల్ని అంటమే చదువుకో అని అంటాం పాపం పొద్దునెళ్ళి అంటాం ప్రియమైన దేవుని పెట్టారా ఇక్కడ నేను నా జ్ఞాపకం చేస్తున్నాను సమాధానము చెడ్డ వాటిని తీసివేసినప్పుడు సమాధాన పడాలి కోప్పడొద్దని చెప్పట్లేదు జాగ్రత్తగా బైబుల్ క్లియర్గా రాసిన మాట నేను చెప్పేది బైబుల్ రాసిన మాట మీ కోపము ఎప్పుడు దాకా ఉండాలి మరి ఎన్నిసార్లు అర్థం ఇస్తున్నట్టు ఎన్నిసార్లు అవజేస్తున్నాడో తెలియదు కదా సంవత్సరాలు ఇంకంతే అది మరీ భార్యాభర్తలు అయితే మరీ దారుణం ఇంకా నేను అప్పుడప్పుడు ఈ మధ్య రీల్స్ కూడా చూస్తున్నాను ఎందుకు అప్పట్లో మీ దగ్గర మరి ఏం చేస్తాం పిల్లలు అప్డేట్ అవ్వాలి కదా సార్ మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి సార్ నీకెందుకురా నేనేం చూస్తున్నాను నేను చూడాలా వాడు చూడాలా అంటే నేనేం చూస్తున్నాను సరే ఏంటి వరిస్తాయండి పాపం కొన్నిసార్లు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే చివరికి అవి చెప్పుకోవాల్సిన స్థాయికి దిగదారి పరిస్థితి మళ్ళీ కాసేపు కదా మంచి అయిపోతున్నారు కోప్పట్టం తప్పు కాదు కానీ సాయంత్రం వరకు దాన్ని ఉంచుకోవాలి పిల్లలకు మనం అలవాటు చేయాలి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు పెడతాను పిల్లలకు చిన్నప్పటి నుంచి మీకు సలహా అనుకోనండి ఏమనుకోనండి నో అని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడానికి పిల్లల్ని సిద్ధం చేయండి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నో అనే ఆన్సర్ విన్నప్పుడు దాన్ని అంగీకరించేటువంటి స్థాయికి వెళ్ళటం అంటే మన పిల్లలు మంచిగా ఉన్నట్టే ఇక నో అంటే ఇంకంటే అసలు నేను ఎన్ని చెప్పాలంటే నా దగ్గర ఎందుకంటే మా దగ్గర కదా పొద్దున్న లేస్తే నేను చెప్పాను ఒకసారి వాడిని బడికిలో రమ్మంటే శుభ్రంగా అమ్మ తయారు చేసింది బడిలో కూర్చోబెట్టగా తలకేసి నేలకేసి కొట్టుకుంటాడు వాడు ఎన్నాడు 4 సంవత్సరాలు వాడు బడిలో కూర్చోవడం చాలా బట్టలు కొట్టుకోవడం సుఖంగా ఉన్నాడు నో అంటానికి లేదు చాక్లెట్ కొనిపోతే బట్టలు కొట్టేసుకోవడం చాలా నో అంటే తట్టుకోలేని జనరేషన్లో మనం ఉన్నాం ఇది ఇంకా ప్రేమ అయితే చెప్పే పని లేదు నేను దాని గురించి మీకు నాకంటే మీకే బాగా తెలుసు నో అని చెప్పకూడదు మన ఇష్టాయిష్టం సంబంధం లేదు నో చెప్పకూడదు చివరికి ఏమంటున్నారంటే పేరెంట్స్గా యాక్సెప్ట్ చేయలేదా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మంటల్లో పడతానంటే ఏ పేరెంట్ ఒప్పుకుంటాడు మేము దేవుని బిడ్డ సమాధానం చదువు బంధం ఉండాలి అంటున్నాడు సమాధానం అనేటువంటి బంధము తర్వాత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట అమ్మ అక్కడ ఒకసారి ఆగుదాం మనం మీరేమనుకో అనుకున్నాయి చెప్పేది వచ్చేసి నిండా పోయితే చలేదు ఇంకా చాలా సంఘాలు మనం ఎవరిని విమర్శిస్తాం అవసరం లేదు ఇక్కడ అలాంటి జరగదు 2 సర్వీసులు ఒకే చర్చి ఒకే ప్రాంతంలో పొద్దునప్పుడు సాయంత్రం ఎంతవరకు న్యాయమో ఒకే ప్రభువుని ఆరాధిస్తున్నాం ఎవరి డప్పు వాళ్ళది ఎవరి మ్యూజిక్ వాళ్ళది ఎవరి పాస్టర్ వాళ్ళది మనం ఎవరిని విమర్శించడం ఐక్యత సహించుకునే పరిస్థితి లేదు రేపు బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత నువ్వు చెప్పేది నాకు నచ్చల పక్కన 2 సార్లు స్థలం కొంటాం ఒక న్యూ జేపీఎఫ్ చర్చి
నా దగ్గర ఏడు నచ్చలు నా నిలబడతాను, నా దగ్గర ఎవడో వస్తాడు ఆ పక్కన న్యూ JJPS. ఎంత దౌర్భాగ్యం. పాస్టర్గా చెప్పింది మనం వినేలాగా లేవు, సంగతులు చెప్పి ఒక మాట అంటే మనం ఒప్పుకునేలాగా లేవు. ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు నా లేకపోతే పోవాలి బయటికి. ఇది ఒకటి. బైబిల్ గ్రంథాన్ని అనుసరించి ఐక్యంగా ఉండటానికి, విడిపోవడానికి చాలా ఈజీ అండి, కలిసి ఉండడానికి చాలా కష్టపడాలి. ఇది భార్యాభర్తల విషయంలో, సంఘం విషయంలో కూడా. పోనీలే పాస్టర్ ఒక మాట అన్నారు, పోనీలే సంఘస్థులు ఒక సలహా చెప్పారు, పోనీలే మన అక్కే కదా, మన చెల్లే కదా, మన సంఘమే కదా. నేనేంటి, నా స్థాయి ఏంటి? అవసరమైతే ఇంకో గుడి. ఎంత తేలికైపోయిందంటే గుడి కట్టడం వరకు, ఎంత తేలికైపోయిందంటే సంఘాలు విడిపోవడం. ఇంకా ఇక్కడ అదే ఐక్యత గురించి మళ్ళీ ఆయన అదే చెప్తాడు, నేను ఇప్పుడు నాయుడు చెప్తాను, నేను అక్కడ ఐక్యత గురించి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం మేలు, అహరోడు గడ్డం. ఎంత దారుణమైన విషయాలు. ఆ సంఘంలో నుంచి ఇక్కడికి పోయి ఆ సంఘంలో కూర్చొని, ఆ పక్కన నేను కూర్చోను, నా ప్లేట్ అట్ట పెట్టి ఆ చివర కూర్చుంటారు. ఎంత చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. అందులో ఇంట్లో, ఆ తర్వాత సంఘములో క్రీస్తు ప్రేమలో ఐక్యపరుస్తారు. యుద్ధతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, తను చంపబోయేవాళ్ళు ఎవరు కూడా తెలుసు, అప్పగించేవాళ్ళు కూడా అయినా కానీ ఎంత ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. సూటిగా మాట్లాడమంటారా? ఐక్యత నీలో లేదంటే ఆత్మ లేదంటే కోపం వచ్చిందేమో. ఆత్మ కలిగించే ఐక్యతను కలుగు చేసేటువంటి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి, సంఘాల్లో ఐక్యత ఉండాలి, మన సమాజంలో ఐక్యత మనకు కలిగి ఉండాలి. నేను చెప్తాను అమ్మ చదువుతాం. శ్రద్ధ కలిగిన వారే ఇక్కడ నేను ఇంకా ఈ రోజుతో మనం ఆచరిస్తాం. కానీ ఏమంటాడు? ప్రేమతో ఒకడిని ఒకడు సహిందాం. ఏంటిని విడిచిపెట్టాలో మనం చూసాం. చెడ్డ వాటిని, హృదయంలో నుండి వచ్చేటువంటి వాటిని విడిచిపెట్టి మనం చిత్రీకరించాడు. సహించడం ఎక్కడ నేర్పిద్దాము అని అంటే మన ఇంట్లోనే, మన బిడ్డలకు మనం నేర్చుకుంటే, మనం నేర్పిస్తే, మనం నేర్పించడం కాదు, మనం అనుసరించినప్పుడు మాత్రమే. ఎవరు సహించలేకపోతున్నారు. అలా తయారై ఇండివిజువాలిటీ అనేటువంటిది, నేను నాది అనేటువంటి తత్వంతో పక్కవాడిని అస్సలు సహించలేనటువంటి స్థాయిలోకి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఒకడిని ఒకళ్ళు సహించాలి అంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా ఏమి ఉన్నా సహించలేము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ప్రభు మనల్ని మీరు ఇంకనూ పాపులై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు బలి ఆయను. ఇది ప్రేమ. చాలాసార్లు యవనస్తులు అడుగుతారు, నా ప్రేమ అంటే ఏంటన్నా? మీరు అడుగునే ప్రేమ కాదు, 3 రకాలు ఉంటాయి. గ్రీక్లో 3 రకాలు ఉన్నాయి. బైబిల్లో మన తెలుగులో ఒకటే ప్రేమ అని రాశారు. ఈరోజు అంటారు, అగాపే అంటారు, ఇంకొకటి రోమస్. ఈ 3 కలిపి వేరు సందర్భాల్లో బైబిల్లో రాయబడినాయి. గ్రీక్ ఆదిమ హీబ్రూ భాషలో, గ్రీక్లో రాయబడినాయి. కానీ మన బైబిల్లో తెలుగులో 3కి ఒకటే ప్రేమ రాశారు. క్రీస్తు ప్రేమ అని అగాపే అనడానికి మోర్ దాన్ ఎమోషన్స్. ఈ మన భావోద్వేగాలకు మించినటువంటిది దేవుని యొక్క ప్రేమ. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కోసం మరణించడం, అది నిజమైనటువంటి ప్రేమ. నేను మంచివాడిగా, నువ్వు మంచివాడిగా మారితే మనం అంటాం. నువ్వు అలా చేయకపోతే చాక్లెట్ ఇస్తావు. నువ్వు చాక్లెట్ ఎవరు చేద్దాం చెప్పు, అలాగే ఎలా చేస్తావు? ఏదైనా తినేస్తారు 2 వాడు అంటాం కదా. మన మీద మనకే నమ్మకం లేదు. ప్రభు అంటున్నాడు, వీళ్ళు మారతారు, వీళ్ళు నా బిడ్డలుగా ఉంటారు. సాతాను నుంచి విడిపించడం కోసం వీళ్ళు ఇంకా పాపము, నేను చనిపోయిన తర్వాత నా రక్తంలో శుద్ధీకరించబడతారు కాబట్టి నేను ముందే చనిపోతాను, ఆ తరువాత నా రక్తంలో వీళ్ళు శుద్ధీకరించబడతారు. క్రీస్తు మన నిమిత్తమై, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన అతిక్రమ క్రియల కొరకు ముందుగానే మరణించను అని అంటున్నాడు. ఇది కదా ప్రేమ అంటే. ద మోర్ దాన్ ఎమోషన్స్ అంటాను. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లి పిల్లల మధ్య ప్రేమ, కుటుంబీకుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇవన్నీ శారీరక సంబంధమైనటువంటి ప్రేమలు. కానీ క్రీస్తు ప్రేమ ఎలాంటిది అని అంటే, మనం చెడ్డవారమైనప్పుడు మనము వాళ్ళని ప్రేమించగలిగే స్థాయిలోకి వెళ్ళాలంటే, మళ్ళీ నేను చెప్పే మాట రాత్రికి రాదు. ఇది ప్రాక్టీస్ చేస్తే మనలో మన గుండె రగిలిపోతా ఉంటుంది, కొట్టేయాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని అణుచుకుంటాం కానీ. వాడు చేసే పనులు మనం ఇంకా ప్రేమించే కొద్దిగా అవసరం నుంచి ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది కూడా గ్యారెంటీ. నేను సహిస్తున్నాను, నేనేమంటలేదు, అయినా వాళ్ళు వస్తూ ఉంటారు. నువ్వు మారేవాళ్ళు వాళ్ళు మారరు.
నువ్వు మంచివాడు అయిన వాళ్ళు మంచివాళ్ళు ఎవరు? నీ కుటుంబమే, నీ బంధువులే, నీ మిత్రులే. నేను మారాను కదా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు. ఇంకా మనం మారేమన్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ప్రభు అన్నటువంటి వాట క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను ఒకడిని ఒకడు సహించుకోండి అన్నాడు. సంఘములో కంటే ముందు కుటుంబములో ఒకడిని ఒకడు సహించుకున్నాడు. ఒకళ్ళని ఒకడు సహించుకోవటం అనేటువంటి వాళ్ళు మనకు నచ్చినట్లు ఎందుకు నడవాలి చెప్పండి. నేను ఒకసారి చెప్పాను, నాకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు కదా, నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ భార్య మీద, మీ భర్త మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేవా? ఎవరికి? మరీ ఎంత మంచివాళ్ళు మీరు, ఎన్నో ఉంటాయి. అయితే నేనేమంటానంటే ఏమున్నాయో సరే అలా ఉంచండి, ఏ కొన్ని ఉన్నాయి, మరి వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయిగా. ఇది మర్చిపోతున్నాం మనం. నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మా డాడీ ఇలా ఉండాలి, నా వైఫ్ ఇలా ఉండాలి. చాలా మంచి విషయం అది, ఎందుకంటే నీ వాడు కాబట్టి, నీ తండ్రి కాబట్టి నా బిడ్డలు అలా ఉండాలనుకోవడం తల్లిగా తండ్రిగా నీ ఉద్దేశం చాలా మంచిది, అద్భుతం. కానీ అదే సమయంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా గమనించావా? నేను అనుకుంటాను నా పిల్లలు ఇలా ఉండాలి అని. నేను ఎప్పుడైనా నా పిల్లలు మా నాన్న ఇలా ఉండాలి అనే మాటలు నేను ఎప్పుడైనా గౌరవించానా? అలాంటి ఆలోచన వచ్చిందా కనీసం? ఎంతసేపటికి నేను ఇలా ఉండాలనుకున్నాను, ఉండట్లేదు, నువ్వు మారవు. ఏం మారాలా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేసి ఇంకేం మారుతారు నాకు అర్థం కాలేదు. 30 ఏళ్ళు కూడా అమ్మ బాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు పెళ్లి చేస్తున్నారు, మారుతారా? నువ్వు మార్చుకుంటావా? ఏది నువ్వు మార్చేది? నువ్వు మార్చుకో చాలు. ఇలాంటి ఏం చూస్తున్నా చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఎమోషనల్ ఎందుకు అవుతానంటే నిన్ను నువ్వు మార్చుకో చాలు. ముందు ఎవరిని మార్చేది? పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళు అన్నారు, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అబ్బాయి మార్చేసుకుంటాడు. ఈ దిగొచ్చాడు ఏమన్నా వీడు అబ్బాయి మార్చుకోవడానికి? ఆడు సరిగ్గా మళ్ళీ ఆ రోడ్లు కలపదు సరే, మళ్ళీ రామ వైపు వెళ్ళకపోతే సరే. ఇలా పిచ్చి మాటలు ఇవన్నీ. అందుకని క్రీస్తుతో గలియాలతో ఏం సంబంధం? రక్షించబడి మీరు రక్షించబడిన వాళ్ళతో ఓవర్ ఎక్స్పెక్టేషన్. నేను మార్చుకుంటానండి మా ఆయన్ని. నిన్ను నువ్వు మార్చుకో మొదట. ఎందుకంటే ప్రభు అన్నాడు నిన్ను నువ్వు తెలుసుకోమన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు సహించడం అంటే ఏంటంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాగే మన గురించి ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతవరకు ఎందుకండి మా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ముసలివాడు అయిపోతావా అన్నారు నా పిల్లలు అంతే. అయినప్పుడు ఆడికి ఇష్టం లేదంటే 5వ తరగతికి. నేను ముసలివాడు, ఆడికి ఏంటి బాధ? నా భార్యకి నా పిల్లలకి కదా బాగా. తెల్ల జుట్టు చేస్తుంది, నువ్వు బాగాలేదు అట్లాగే. నువ్వు వేసుకొచ్చిన ప్యాంట్ నాకు నచ్చలేదు అంటాడు ఆడు. నా ప్యాంట్ రా, నేను కొనుక్కోవాలి, నువ్వు కొనుక్కున్నావు నాకు. నేను వేసుకొచ్చిన చెప్పులు నాకు నచ్చలేదు అంటాడు. నేను కూడా చాలా సంతోషపడతా. నన్ను గురించి కూడా ఆలోచించుకున్నాను. నా ఇంట్లో వాళ్ళు అక్కడ బయట కూడా ఉన్నారు ఆ పిల్లలు. ఎంత ప్రేమ నా మీద ఉంది వాళ్ళు. మొన్న కూడా వచ్చాడు దావీదు, నందిపాటి దావీదు వచ్చాడు నా దగ్గరికి. 6వ తరగతి మొన్న చేరాడు. ప్యాంటు షర్టు చెప్పులు ఈరోజు సూపర్ కదా. నాయన ఏదో కనపడం చేసుకున్నా, ఇంట్లోనే చేసుకున్నా, నాయే చేసుకున్నా, ఎవడో చేసుకోవాలా, అన్నీ ఒకే కలర్ మనకి తెలిసినాయి ఆ రోజు. అంటే నేనేమంటున్నానంటే మన మీద మనకు సంబంధం లేని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పండి. ఆడు ఎవడో పిల్లవాడు మన దగ్గర స్కూల్కి వచ్చే పిల్లవాడు, ఆడికి ఆ రోజు నచ్చాను అంటాడు. ఎన్నిసార్లు సెకండ్ ఎత్తున ఏంటరా అంటే ఈరోజు మీ డ్రెస్ అన్ని మ్యాచింగ్ చేసుకొచ్చారు సార్. ఆడు చదువు చూస్తున్నాడా, నన్ను చూస్తున్నాడా? నాకు అనిపించింది ఇంకొక జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇంకా 6వ తరగతి అలా ఉంటే 9th 10th ఇంకేమో చెప్తాడు చెప్పను. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను ఎందుకంటే పదే పేరెంట్స్ చెప్పేది, మీరు ఏం చెప్పారో వాళ్ళు వినరు, మీరు ఏం చేశారో వాళ్ళు చేస్తారు. సహనము కలిగి ఉన్నామా మనం? ఒక మాట చదివి నేను ముగించేస్తాను. దశలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి తీస్తారా? దశలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. చాలమ్మా. ప్రభు మనం చదివాం 2 విషయాలు ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. హృదయములో నుండి వచ్చేటువంటి చెడ్డ వాటిని విడిచిపెట్టమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడో మనం చూస్తాం. ఎలా ఉండాలో చాలా మాటలు ఉన్నాయి. అన్నిటికీ మించినటువంటి ఒక మాటే మనం చదువుతున్నాం. ప్రేమ అన్నిటినీ సహించినట్టు మొత్తం కొట్టుకుపోతాయి, మిగతాన్ని తీసేయండి. ఇక ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? వాటన్నిటినీ సహించుకుంటున్నప్పుడు ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఆ లోపల నుండి వచ్చేటువంటి చెడు కార్యములన్నింటినీ విడిచిపెట్టి, భ్రష్ట మనసును విడిచిపెట్టి, ఉగ్రతను విడిచిపెట్టి, ఉగ్రత దూరంగా ఉంటూ అపవిత్రతను విడిచిపెట్టి
దేవుని యొక్క ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకునుట అనగా మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా. మా ఇంటి ముందు ఒక ఆయన ముగించేస్తాను నేను. ఒకసారి నేను చిన్నప్పుడు అన్నాడు, రాత్రి దేవుడు నాకు కనపడి ఆయన పెళ్లి చేసుకోమన్నాడు. నాకు అప్పుడే ఒళ్ళు చిన్నవాడు నేను అప్పుడు 9th 10th. నీకు ఒళ్ళు అలా ఉండి దేవుడికి ఇంకేం పని లేదా? ఎంత చెప్ప చేస్తున్నారంటే నేను చాలా చిన్నవాడు అండి. 9th 10th చదువుతున్నాను. మా ఇంటి ముందున్నవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అమ్మవాళ్ళు. అందుకే జాగ్రత్త మాట్లాడుకుంటారు పిల్లలు ఉన్నారా లేరా అని చెప్తుంది. మా అబ్బాయి కంటే రాత్రి కల వచ్చిందంట, పలానా అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను. ఆ వయసులోనే నాకు చాలా కోపం వచ్చింది. దేవుణ్ణి మొన్న ఒకడన్నారు రాత్రి, మీరు తప్పుగా అనుకోవద్దు, జ్వరం తగ్గించేసాడు దేవుడు. మంచి విషయం. జ్వరం తగ్గిస్తాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులను తొలగిస్తాడు. కానీ అంత స్థాయికి దిగదా దేవుడు. నాకు ముందే చెప్పాడు జ్వరం వచ్చింది పోయిద్దని. ఏం పిచ్చి మాటలు. రేపు జ్వరం వచ్చిందంటే దేవుడు తగ్గించేస్తాడంటే దేవుడు అంత ముందు రోజు చెప్పాడు. పిచ్చ మాటలు ఇర్మియా గ్రంథంలో రాశాడు. దేవోక్తి కాకుండానే దేవోక్తి అని ప్రకటించేటి వారు మీ మధ్యలో ఉన్నారు, జాగ్రత్త. కనుక ప్రభు అంటున్నాడు పరిశుద్ధముగా ఉండటం అనంటే అపవిత్రమైనటువంటి కార్యం అని మనం చదవలేదు. నేను చదవని ఇంటికి వెళ్ళిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు డిస్కస్ చేయొచ్చు. కానీ మనం హోలిస్టిక్గా కాబట్టి వాటన్నింటినీ విడిచిపెట్టాల్సింది. ఎందుకు అనంటే దేవుని ఉగ్రతను వచ్చి తప్పించుకోవడం కోసం. అపవిత్రం కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి. కాబట్టి వీటిని చంపివేసి మీ దేహమును పవిత్రముగా ఉంచుటయే దేవుని యొక్క. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం ఏమిటి? పరిశుద్ధమైనటువంటి జీవితం కొనసాగించటమే. మళ్ళొక్క చదువుమా మనం ముగించుదాం. రాసిన మొదటి పత్రిక, మీరు పరిశుద్ధులగుటయే అనగా అమ్మొక్కరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. నేను దేవుని చిత్తం ప్రకారం జీవిస్తున్నానా లేదా అన్నదాన్ని మనం ఆలోచన చేస్తాం. అపవిత్రమైనటువంటి వాటిని అన్నిటి గురించి రాస్తూ జారత్వము గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు అంటే, వ్యభిచారం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో విగ్రహాలకు సంబంధించిందిగా ఉంది. ఈ శారీరకమైనటువంటి క్రియకు జారత్వం అనేది పేరు పెట్టారు. అందువలన జారత్వం ధరించు ప్రతివాడు తన దేహము లోపల ధరించును, మిగతావి వేరొక దేహంతో, ఒక అపవిత్రమైన దేహంతో కలిసి చేసేది. అందువలన మెయిన్ దాన్ని ఇంపార్టెంట్గా దేవుడు చూపించాడు. అలాగని మిగతావని కాదు, ఇది మరీ నీ శరీరంతో ధరించేటువంటిది అన్నాడు. కనుక మీరు పవిత్రులు అగుటయే. శారీరకమైనటువంటి క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టు. కొలస్సీ 3:5-8 ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు మనం చదివినటువంటి శారీరక క్రియలను విడిచిపెట్టి ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటూ ఐక్యతతో సమాధానముగా జీవించటం అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తము జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించింది కనుక తలవద్దని ప్రార్థన చేసి సమయాన్ని ముందుకు వెళదాం. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. 2 విషయాలు మనం చూసాం. అపవిత్రమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి అనేటువంటిది మనం చూద్దాం. ఆ రెండవది